హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. కొత్తవలస మండల కేంద్రంలో ఏదైతే కొత్తవలస రైల్వే స్టేషన్కి సంబంధించి 3rd లైన్ 4th లైన్ విషయంలో ఏదైతే గేట్ లోపల ఉన్న సబ్బవరం రహదారిలో ఉన్న 46 కుటుంబాలు ఈ 3వ లైన్లో 4వ లైన్లో బాధితులు ఈరోజు సచివాలయం 4లో గ్రామ సభ రావడం జరిగింది. వీళ్ళ యొక్క ఆవేదన ఏంటంటే 3వ లైన్కే సర్వే అవ్వలేనిది 4వ లైన్ సర్వేకి ఎలా వస్తారంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అసలు 3వ లైన్లో ఉన్న బాధితులు ఎవరు, 4వ లైన్లో ఉన్న బాధితులు ఎవరో క్లియర్గా సర్వే చేసి ఎవరెవరు ఇల్లులు పోతున్నాయి, ఎవరెవరు బిల్లులు వస్తున్నాయి అనే విధంగా క్లారిటీ ఇవ్వకపోతే అసలు అధికారులు ఇలాంటి గ్రామ సభలు కానీ అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం కానీ చేయొద్దనేసి తీవ్ర వ్యతిరేకమైతే ఈ యొక్క సభలో మనకు కనబడతా ఉంది. ఇదే విషయంపై స్థానిక ఎంపీటీసీ బాబీ అవనియండి, అదేవిధంగా స్థానిక నాయకులు పెంటాజీ అవనియండి, బొంతల వెంకటరావు అవనియండి, వీళ్ళందరూ కూడా హాజరవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సభ స్థానిక ఆర్ఐ అదేవిధంగా రైల్వే ఏఈలు కూడా రావడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ కూడా రావడం జరిగింది. ఇదే విషయంపై స్థానిక ఎంపీటీసీ బాబీ అదేవిధంగా బాధితులు ఎఫ్టీపీ న్యూస్తో ఏం మాట్లాడారో చూద్దాం. ఈ కొత్తవలస KT4 సచివాలయంలో మమ్మల్ని అందరినీ గ్రామ సభ నిమిత్తం మమ్మల్ని పిలవడం జరిగింది. ఎందుకు మీటింగ్ కారణం ఏంటని అడిగితే 3rd లైన్ 4th లైన్ రైల్వే వాళ్ళది ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గ్రామ సభ అని చెప్పి మాకు నేను VRO గారు మా అందరికీ ఫోన్లు చేయడం, కొంతమందికి వీధుల్లోకి వచ్చి తలెత్తి చెప్పించడం కూడా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ఐ గారు ఇది గ్రామ సభ కాదు అవేర్నెస్ ప్రోగ్రామ్ అని అంటున్నారు. సో మాకు అదే ఫస్ట్ కన్ఫ్యూజన్. రెండోది ఏంటంటే 3rd లైన్ కాదు, ముందు 4th లైన్ తాలూకు క్లియర్ చేస్తాము, తర్వాత 3rd లైన్ మేము ఇంకా టైం తీసుకుని చెప్తాము. ఎందుకంటే 3rd లైన్లో గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అని. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఈ రోజు వరకు కూడా అప్పుడు ఏ రకమైన మీటింగ్లు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ గ్రామ సభ కానీ మా ఎవరికి కండక్ట్ చేయడం జరగలేదు. తర్వాత ఇప్పుడు 4th లైన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా వాళ్ళు ఏదో వచ్చి మేము ఏదో లిస్ట్ పెట్టాము, మేము పేర్లు చదువుతాం, మీకు అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రైల్వే వాళ్ళు అందరూ వచ్చి ఫీల్డ్ మీదకి రండి. ఎవరి భూమి 3rd లైన్లో పోతుందో ఎవరి భూమి 4th లైన్లో పోతుందో ముందు మీరు ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ చేయండి. చేసిన తర్వాత మీరు మళ్ళీ గ్రామ సభ కండక్ట్ చేయండి. మేము డెవలప్మెంట్ పార్టీలో దేనికి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసే విధానానికి వ్యతిరేకం కాబట్టి మేము ఈ మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. రైల్వే గేట్ లోపల మేము ఉంటున్నాం సార్. ఈ రోజుకి వచ్చి మేము చాలా మంది దగ్గరికి కూడా ఫైట్ చేయడానికి వెళ్ళాం, కానీ ఎవరు కూడా మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు. చాలా మంది రైల్వే వాళ్ళు వస్తున్నారు అనగానే హార్ట్ అటాక్ చూడ జనాలు పోతున్నారు. చాలా మంది కూడా జరిగింది. ఇది జరిగిన విషయం అయితే కాదు. ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాం, ఎవరు కూడా మా మీద ప్రోత్సహించలేదు. మాలో మేమే ఫైట్ చేస్తున్నాం, కానీ ఎవరు మమ్మల్ని ముందుకు తాగనింపలేదు. కాబట్టి ఈ రోజుకి ఏటనేది మాకు కూడా తెలీదు. ఈ రోజు ఎవరితను ఎమ్మెల్యే ఆర్ఏ గారు వచ్చారు, అతనితో కూడా ఫైట్ చేస్తాం, కానీ బయటకు రాలేదు. ఈ విషయం అయితే ఆర్ఏ గారితో కూడా ఫైట్ చేసినా కూడా అతను కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను కూడా మాకు నోటిఫికేషన్ లేదు, ఎంక్వైరీ లేదు, ఫీల్డ్ మీదకి రాలేదు, సర్వే చేయలేదు, ఏది చేయలేదు. అమ్మాయి వాళ్ళు వచ్చేయండి అంటే గొర్రెలా మేము ఎగేసుకొని వచ్చేయాలి ఈ మీటింగ్లకి. వాళ్ళు ఏదో వస్తారు, ముందు 3వ లైన్ తీయకుండా 4వ లైన్ మీదకి ఎందుకు వస్తారు, దేనికి వస్తారు? మేము ఇస్తే కదా వాళ్ళు రావాలి. వాళ్ళు రాలేదు, మేము ఇవ్వం. ఈసారి వచ్చినా మేము ఇవ్వం. నేను మాకు 3rd లైన్కి సర్వే అవ్వలేదు, ఇంప్లిమెంట్స్ ఇవ్వలేదు, కనీసం మాకు ఇల్లు తీస్తున్నాని కనీసం వచ్చి సర్వే చేయలేకంటే 4th వెళ్ళిపోయి 4th మీటింగ్ పెట్టారు. 2 సర్వే చేయలేదు, ఎలాగవుతుంది? ముందు తగ్గి సెలెక్ట్ చేసి తూరుకుంటారేంటి? ముందు 3rd లైన్ చేసాక 4th వెళ్ళాలి, అప్పుడు వారికి మేము ఒప్పుకోము. దీనికి ఆ 2 తేల్చాకే రావాలి ఏదైనా. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్, మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.